भुजंग पिंगल स्फुरत्फणामणि प्रवाहदंब कुंकुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्त सिन्धुर स्फुरत्पगुत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं विवर्तु भूतभर्तरी ॐ नमः शिवाय। ఓం నమో భగవతే రుద్రాయ. రుద్రం నమకం, చమకం, మహన్యాసం, శరీర శుద్ధి కోసం, అవయవ శుద్ధి కోసం, అంతఃకరణ శుద్ధి కోసం, అంతఃకరణ సిద్ధి కోసం చెప్పేది మహన్యాసం. అట్లాగే నమకాన్ని 11 సార్లు చెప్తూ చమకంలో ఉండే ఒక పన్నాన్ని ఒక్కసారి, అంటే ఒక రుద్రం చెప్పినప్పుడు ఒక పన్నం అట్లా చెప్తే అది ఏకాదశ రుద్రాభిషేకం. త్రయంబకం త్రియ అన్నమాట. అది పలకటంలో ఉచ్చార దోషం ఉండకూడదు, ఉచ్చారణ దోషం ఉండకూడదు. ఆ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకం బంధనాత్ మృత్యోర్ముక్షీయం ఆమృతాత్ అన్నాడు. అంటే అమృతత్వం కావాలి, మత్స్యం అంటే మృతం వద్దు, అంటే అమృతత్వం సిద్ధించాలి. ఎట్లా సిద్ధించాలి అంటే పండిన దోస పండు దాని ఆ తొడిమ నుంచి విడిబడి ఉంటుంది, ఊరికి అట్లా తీస్తే వచ్చేస్తుంది. అంతేగాని పచ్చి దోసకాయ చూడండి, పచ్చి గుమ్మడికాయ కానీ అంటే బాగా నువ్వు మెలేసి పిండి గొడవ చేస్తే గాని ఆ సంసార బంధనంలో నుంచి అది ఊడిపోదు. అది ఉర్వారకం అంటే ఏమిటంటే ఆ సంబంధమైనటువంటి తీగ జాతి, అంటే అది గుమ్మడికాయ కావచ్చు, సొరకాయ కావచ్చు, దోసకాయ అనేది ఖచ్చితమైన అర్థం. కనుక పండిపోయినటువంటి దోస తొడిమ నుంచి ఎట్లా విడివడి ఉండి అట్లా తీసుకోగానే వచ్చేస్తుందో ఆ విధంగా మోక్షాన్ని పొందాలని, దేహత్యాగం చేయాలని ఆ మంత్ర సారాంశం. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాంతర్గతమైనటువంటి ఈ లింగితే అనేన ఇది లింగ అంటే చిహ్నం అన్నమాట, ప్రతీక. భగవంతుడు నీకు అవాంగ్మానస గోచరుడు గనక దర్శనీయుడు కాడు. అది ఎదురుగా కనపడ్డాడు అంటే కుదరదు. అది ఎందుకంటే ప్రత్యగభిన్న చేతన బ్రహ్మ జగత్కారణం అనేది ఉపనిషత్ సారాంశం. అంటే నీ మనస్సుకి అందడయ్యా, ఇంద్రియాలకి అందనే అందడు. ఎందుకంటే ఇంద్రియాలు మనస్సు మీద ఆధారపడి ఉంటాయి. మరి అందనటువంటి పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడయ్యా అని చెప్పేటప్పుడు నమస్సికచ్చాయచ ఇరిణ్యాయచ ప్రవాహ్యాయచ షష్ప్యాయచ ఫేన్యాయచ గోష్ఠ్యాయచ గహ్వరేష్ఠాయచ ఇటువంటి పదాలు వస్తుంటాయి. గహ్వరేష్ఠ్యాయచ అంటే ఏమిటంటే ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి కొండల మధ్య ఉన్నటువంటి అన్రీచబుల్ కేవ్స్ అన్నమాట. ఆ గుహల్లో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేవు. అదిగో ఏ ప్రాణి చొరరానటువంటి, అంటే సూర్యకాంతి కూడా చొరబడటానికి కుదరనటువంటి గుహాంతర్గతంలో ఉండేటువంటి గులకరాయి అని చెప్పాం స్వత్రుగామి గ్రంథంలో. అదిగో ఆయన పరమేశ్వరుడు అక్కడ ఉంటాడు. గోష్ఠ్యాయచ అంటే ఏమిటంటే పశువుల కొష్టముల యందు ఉంటాడు. అది పశువుల కొష్టముల యందు ఉంటాడని అర్థం. ప్రవాహ్యాయచ అంటే నదీ ప్రవాహముల యొక్క ప్రవాహ చేతన యందు ఉంటాడని అర్థం. షష్ప్యాయచ అంటే గడ్డి గాదం అంటారు చూడండి. ఇప్పుడు దర్భ అనే పేరుతో ఉంటుంది. కాలవ గట్ల మీద దర్భ పెరుగుతూ ఉంటుంది. అలాగే పశువుల మేత కోసం గడ్డి పెరుగుతూ ఉంటుంది. ఇదిగో దాని యందు కూడా ఆయన ఉంటాడు. పశువు గనక అంటే గోమాత గనక ఆ గ్రాసాన్ని గనక తను తీసుకుండేటైతే అది ఇబ్బడికి ముబ్బడిగా 10 పండుతుంది. మళ్ళీ ఎవరి వలన? రుద్రుడి వలన. ఫేన్యాయచ అంటే ఏంటంటే నురగ అంటే ఏమిటంటే ఇప్పుడు సముద్రం మీద అలలు వస్తున్నప్పుడు అలలు ఉంటాయి, బుడగలు ఉంటాయి, తర్వాత నురుగ కూడా ఉంటుంది. అది ఫేన్యాయచ అంటే. ప్రవాహ్యాయచ చెప్పాము, శిఖచ్యాయచ చెప్పాము. ఇవన్నీ చెప్పుకుంటూ పోతున్నప్పుడు
ఈ పరమాత్మ వస్తువు అని పిలువబడుతున్నాడు. అంటే ఆత్మ ఏకాత్మతా భావంతో చూచినప్పుడు వస్తు లక్షణం అంటారు. అది సచ్చిదానంద లక్షణం అంటారు. 5 విషయాలు గుర్తుంచుకుందాం. అంటే సజ్జోజాతాది పంచముఖములు అంటారు. అది సజ్జోజాత యవై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమవాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ చ నమః శ్రేష్ఠాయ చ, ఇలా మంత్రం ఉంటుంది. ఈ ఉండేటువంటి దానిలో 5 రకాలనేది ఆధ్యాత్మిక తత్వం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. మంత్రార్థాన్ని తర్వాత చూద్దాం. ఏమిటి ఆధ్యాత్మిక తత్వం అంటే అసలు ఈ విశ్వమంతా పరచుకోనున్నటువంటి ఆ విష్ణుతత్వం అయినటువంటి సాక్షాత్ పరమేశ్వరుడు ఒక్కడే. ఏకో దేవ సర్వభూతేషు గూఢః. ఆయన్ని వెతుకులాట చేయటమే నమ్మకం లక్షణం. కానీ ఆ నమ్మకం లక్షణమే. తర్వాత చమకం లక్షణం ఏంటంటే అన్ని చోట్ల నమ్మకంలో ఉన్నవో పరమాత్మ అన్నీ నాకు ఇచ్చేయమని అడగటం చమకం లక్షణం. అది రుద్రుడి యొక్క అనుగ్రహం కోసం రుద్ర హోమాలు చేస్తారు, రుద్రాభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు. ఏమిటంటే ఆయన లక్షణం సత్, చిత్, ఆనందం, నామం, రూపం. ఈ సచ్చిదానంద లక్షణం బ్రహ్మ లక్షణం, అంటే విష్ణు లక్షణం, అంటే పరమేశ్వరుడి లక్షణం, అంటే పరమాత్మ లక్షణం. నామరూప లక్షణం అంటే జగత్ అన్నమాట. నామరూపాలన్నీ జగత్తులో ఉంటాయి. రూపం చక్షువుల ద్వారా వస్తుంది, నామం శ్రోత్రం అంటే చెవు ద్వారా వస్తుంది. అంటే శబ్దం ద్వారా నామం, చూడటం అనే ప్రక్రియ ద్వారా రూపం వస్తుంది. కనుక నామరూపాత్మకమైనటువంటి జగత్తుని ఎవడైతే వివేక వైరాగ్య భావంతో వదిలివేస్తాడో, త్యాగం చేస్తాడో, వాడికి మిగులు భాగం లభ్యం ఏమిటంటే సత్, చిత్, ఆనందం. చిత్ అంటే చేతన, తెలియబడటం, అంటే ఉండి ప్రకాశించే పరమాత్మ తెలియబడాలనేటైతే ఈ రుద్రతత్వం ఎలా ఉంటుంది, పరమేశ్వర లక్షణం ఎట్లా ఉంటుంది, గురుతత్వం ఎట్లా ఉంటుంది, గురు గుహ ఎట్లా ఉంటుంది, ఆ గుహాంతరంగమైనటువంటి అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని చెప్పాడు పరమాత్మ భగవద్గీతలో. మనందరికీ తెలుసు అనుకుంటాం, కానీ లోతైన అర్థాలు ఉంటాయి దానిలో. అదిగో వాటిని టచ్ చేయటమే స్పిరిచువాలిటీ అనమాట. ఏమిటి టచ్ చేయటం అంటే అంతఃకరణని శుద్ధి చేయటం. ఎట్లా గుడాకేశ అంటే అజ్ఞానం నిద్రపోయేటువంటి అర్జునుడా అని కాదు, మనందరినీ కూడా. ఎవరైతే అజ్ఞానంతో కొట్టుమిట్టులాడుతూ అహంకార మమకారాలతో ఉర్రూతలొగుతూ ఉంటారో, ఉరకలెత్తుతూ ఉంటారో, ఎవరైతే ఉత్సాహంతో పలాయన వేగంతో భోగలాలసతో తిరుగుతూ ఉంటారో వాళ్ళందరినీ ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు గురుతత్వంలో ఉన్న సద్గురువు. ఆయనకి తెలియకుండా అన్ని జరుగుతాయి అనుకుంటూ ఉంటారు. అది భ్రమ, పొరపాటు అన్నమాట. ఆయనకి తెలిసే మీరేం చేసినా ఒక లాంగ్ రోప్ ఇస్తాడు ఆయన నీకు. ఆ తాడు చివర ఆయనే పట్టుకుంటాడు, నీ మెడకి వేసి ఉంటుంది అది. నువ్వు అలా పోతూ ఉంటావు. ఎప్పుడో ఒకసారి అట్లా పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు అనుకో, నీకు మెడకి బుచ్చుబడినట్టు పడుతుంది. కనుక పరమాత్మ తత్వాన్ని, గురుతత్వాన్ని అంతఃకరణ శుద్ధి కోసం తెలుసుకునేటువంటి దానిలో తానెవరని చెప్పాడు పరమాత్మ? అహం, నేను. ఆ అహం అనేటువంటిది కృష్ణ పరమాత్మ పేరా? కాదండి. పోని విష్ణువా? కాదండి. మరి అహం అంటే ఏమిటి? అది కూడా వస్తుంది దీనిలో, రుద్రార్థంలో. ఆ అహం ఆత్మ, పరమాత్మ, జీవాత్మ. మరి ఎన్ని ఆత్మలు ఉన్నాయండి? ఏకాత్మతా భావం అంటున్నారు కదా. విచారణ చేద్దాం. విచారణ చేయగా తెలుస్తుంది మనకి. కనుక సర్వభూతాశయ స్థిత అని చెప్పాడు. అంటే సర్వ ప్రాణికోటిని ఆశ్రయించి ఉన్నటువంటి ఏ చేతనాతత్వం ఉందో అది నేనని చెప్పాడు. ఆ నేననేటువంటి పరమేశ్వర తత్వం గురించి విచారణ చేస్తూ విచక్షణ జ్ఞానంతో విలక్షణమైనటువంటి సద్బుద్ధితో మనం ముందడుగు వేస్తూ పరమేశ్వర చరణారవిందార్పణ వస్తూ శుభం భూయాత్. హర హర మహాదేవ.